హాయ్ ఫ్రెండ్స్. డబ్బు మీ బానిస కావాలా? లేదా మీరు డబ్బుకు బానిస కావాలా? ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మార్చగలదు. డబ్బు మీకోసం పనిచేయాలా? లేదా మీరు జీవితాంతం డబ్బు కోసం పనిచేయాలా? ప్రతిరోజు ఉదయం లేచేది ఎందుకు? అలారం కాదు, ఈఎంఐ. ఉద్యోగం కాదు, అప్పు. స్వప్నం కాదు, జీవన భారం. మనలో చాలామంది డబ్బుకి బానిసలైపోయాం. కానీ అది మనకు అర్థం కావడం లేదు. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఎందుకంటే చివరికి మీరు నిర్ణయించుకుంటారు. బానిసగా ఉండాలా? యజమానిగా మారాలా? ఇప్పుడు బానిసత్వం అంటే ఏంటి? డబ్బు బానిసత్వం అంటే ఎక్కువ సంపాదించడం కాదు. డబ్బు మన నిర్ణయాలను నియంత్రించడం. ఉదాహరణకు, నాకు ఉద్యోగం నచ్చదు, కానీ వదిలేయను. ఈ పని చేయాలనుంది, కానీ డబ్బు లేదు. ఇక్కడ నిర్ణయం తీసుకుంటున్నది మీరు కాదు, డబ్బు. చాణక్యుడు అంటాడు, ధనం సాధనమైతే బలం, లక్ష్యం బానిసత్వం. మనం ఎందుకు డబ్బుకు బానిసలవుతున్నాం? కారణం నెంబర్ 1, చూపు కోసం ఖర్చు, అవసరం కోసం స్టేటస్, ఉపయోగం కాదు, ఇంప్రెస్ చేయడం. కారణం 2, ఆర్థిక విద్య లేకపోవడం. స్కూల్లో మార్కులు నేర్పారు, డబ్బు మేనేజ్మెంట్ నేర్పలేదు. కారణం 3, తక్షణ ఆనందం, ఇప్పుడే సుఖం, రేపటి బాధ. ఇప్పుడే ఆనందం కోరుకున్నవాడు భవిష్యత్తులో బానిస అవుతాడు. భగవద్గీత, కర్మఫలాల శక్తి విడిచినవాడు నిజమైన స్వేచ్ఛను పొందుతాడు. డబ్బును ప్రేమించొద్దు, డబ్బును ఉపయోగించు. చాణక్య నీతి, ఆదాయం ఖర్చు, భవిష్యత్తు కోసం పొదుపు, ప్రమాదాన్ని ముందే అంచనా. చాణక్యుడు చెప్పింది స్పష్టం, పొదుపు లేని జీవితం అప్పుతో ముగుస్తుంది. డబ్బు మీ బానిస కావాలంటే చేయవలసిన 7 మార్పులు. నెంబర్ 1, ఖర్చులపై నియంత్రణ. మీ ఖర్చులే మీ యజమానులైతే మీరు బానిసలే. నెంబర్ 2, ఆదాయానికి మించి ఖర్చు చేయొద్దు. నెంబర్ 3, పొదుపు అలవాటు కావాలి. సంపాదించిన వెంటనే పొదుపు, మిగిలినది ఖర్చు. నెంబర్ 4, పెట్టుబడి నేర్చుకోండి. డబ్బు పని చేయాలి, మీరు కాదు. నెంబర్ 5, ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. సైడ్ ఇన్కమ్, స్కిల్స్, డిజిటల్ అప్రెంటిస్. నెంబర్ 6, అప్పును శత్రువుగా చూడండి. అవసరమైతే మాత్రమే, చూపు కోసం కాదు. నెంబర్ 7, సమయాన్ని కనుగొని చేయండి. నిజమైన సంపద ఖాళీ సమయం, మనశ్శాంతి. ఆధునిక యుగంలో బానిసత్వం ఎలా మారింది? ఇప్పుడు గొలుసు కనిపించదు, క్రెడిట్ కార్డ్స్, బిఎన్పిఎల్, లైఫ్ స్టైల్ లోన్స్. బానిసత్వం స్టైలిష్ అయ్యింది, కానీ బాధ మారలేదు. నిజమైన ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి? ఆర్థిక స్వేచ్ఛ అంటే పని చేయకపోయినా జీవించగలడం, భయం లేని నిర్ణయాలు, కుటుంబానికి సమయం, మనసుకు ప్రశాంతత. సంపద అంటే కార్లు కాదు, ఎవరి ముందు తల వంచకపోవడమే. ఇప్పుడు మీకు 2 మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, డబ్బు కోసం జీవితాంతం పరిగెత్తడం. నెంబర్ 2, డబ్బును మీకోసం పని చేయించడం. ఈరోజు మీరు చిన్న నిర్ణయం తీసుకుంటే రేపు మీ జీవితం మారుతుంది. డబ్బు మీ బానిస కావాలంటే ఈరోజే మీ ఆలోచన మార్చండి. ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీ ఆర్థిక స్వేచ్ఛ ప్రయాణం మొదటి అడుగు.